హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై చేశానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇదైతే హాఫ్ కేజీ చికెన్ అండి. హాఫ్ కేజీ చికెన్ని ముందుగా మనం ఒక 3-4 టైమ్స్ మంచిగా వాటర్ వేసి కడిగేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసి కూడా మంచిగా కడుక్కుంటే నీచు వాసన అనేది పోతుందండి మనకి. దాన్ని కడిగేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత 2 చిన్న మీడియం సైజు ఉల్లిపాయలండి, అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి. తర్వాత స్టవ్ పైన మనం కర్రీ ఏ కడాయిలో అయితే చేస్తామో అదే కడాయి డైరెక్ట్గా నేను పెట్టేశానండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక 6-7 మిరియాలు, ఒక బిర్యానీ ఆకండి, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి కొంచెం కలర్ వచ్చినంత వరకు వేయించాలండి. ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన చల్లారబెట్టుకోవాలన్నమాట. నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోనే చల్లారబెట్టుకుంటున్నాను. తర్వాత అదే కడాయి మళ్ళీ పెట్టుకొని చూపిస్తున్న గరిటెతో 3 గరిటెల ఆయిల్ అండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలండి. వేగుతున్నప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇది బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇదైతే మనకి గోల్డ్ కలర్ రావాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మంటనైతే హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది కదండి, అది బాగా వేగుతుందనమాట. ఒక 60% వేగిపోవాలి. చూడండి వాటర్ అంతా పైకి వచ్చి బాగా ఉడుకుతుంది కదా. ఈ స్టేజ్లో మనం స్టీల్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో ఒక స్పూన్ అండ్ హాఫ్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్నాక మంటని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే కొంతమంది పెరుగు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్మెల్ అనేది పట్టదనమాట, బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి మంటనైతే సిమ్లోనే పెట్టుకోండి. ముందుగా మనం ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఈ చికెన్లో వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత కారం అండి. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేశాను. చూడండి కారం వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టుంది కదా. చూడండి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. చికెను రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలన్న వాళ్ళు చూసుకోండి, ఓకేనా. తర్వాత అయిపోయిందండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నాను. స్టవ్ ఆపేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఓకేనండి, చాలా ఈజీ అండి. ఎవరన్నా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.